హలో ఆల్, వెల్కమ్ టు వెనెలా సూపర్ టాక్స్. నేను మీ రజిత. ఈరోజు మన ఛానల్లో ఒక 167 యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ని అయితే చూపించబోతున్నానండి. ఇదైతే మనకి సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. ఈ హౌస్ అయితే మనకి సెకండ్ సేల్ హౌస్ అండి. 1.5 year ఓల్డ్ హౌస్. ఇదైతే సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. కాలనీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి. చాలా డెవలప్డ్ కాలనీ అని చెప్పొచ్చు. రోడ్స్ ఉన్నాయి, అలాగే మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయండి. కాలనీ సరౌండింగ్స్ అంతా మీరు చూసినట్లయితే వెల్ డెవలప్డ్ కాలనీ అండి. చాలా చక్కగా ఉంది కాలనీ అయితే మనకి ఇక్కడ. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చూద్దామండి. ర్యాంప్ దగ్గర నుంచి పార్కింగ్ ప్లేస్ అంతా, అలాగే సైడ్ బాల్కనీ కూడా మనకైతే గ్రానైట్తోనే ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్ అంతా కూడా ఒక పెద్ద కార్ బట్టి 2 to 3 వెహికల్స్ పట్టేంత ప్లేస్ అయితే వదిలేశారు. కింద పార్కింగ్ ప్లేస్ అంతా కూడా మనకి టైల్స్తోనే డిజైన్ చేసి ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి. మెయిన్ డోర్ అలాగే సైడ్ విండో అంతా కూడా మనకి టేక్వుడ్తోనే ఇవ్వడం జరిగిందండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. కింద అయితే మనకి ఓనర్ పోర్షన్ ఇచ్చారండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఇచ్చారండి. చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు. హాల్లో మనకైతే వెంటిలేషన్కి చాలా చక్కగా విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూస్తున్నారు. హాల్ అయితే మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఎల్ షేప్ హాల్ ఇచ్చారు. మనకి డైనింగ్ ఏరియా అలాగే ఓపెన్ కిచెన్ కూడా వచ్చింది. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, అలాగే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. కావాలనుకుంటే ఇది మనం సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది మనకి ఇది. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే వన్ సైడ్ మొత్తం డార్క్ కలర్ ఇచ్చారండి, మిగతా అంతా కూడా లైట్ కలర్స్ ఇచ్చారు. దీంట్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూస్తున్నారు. అలాగే షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారండి. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. ఈస్ట్ సైడ్ డోర్ నుంచి వచ్చాం కదా, ఆ బాల్కనీ ప్లేస్ ఇదంతా కూడా వాటర్ది. అలాగే సంప్ మనకైతే ప్లేస్ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడే మనకి. ఒక్కసారి అయితే మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కనిపిస్తున్న వ్యూ చూద్దామండి. ఇదంతా మనకి హాల్ ప్లేస్ అండి. హాల్ అయితే స్పేషియస్గా వచ్చింది. అలాగే మనకి టీవీ యూనిట్ అయితే చూస్తున్నారు కదండి, మంచి డిజైన్ చేశారండి దీనికైతే. అలాగే ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో ఉండే ప్లేస్ అయితే చూస్తున్నాము. దీంట్లో నుంచే మనకైతే కిచెన్కి కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి. పూజా రూమ్ చూస్తున్నారు కదా, పూజా రూమ్ అయితే మనకి సపరేట్గా ఇవ్వలేదండి, దీనికి సపరేట్ షెల్ఫ్ చేశారు అంతే. ఇదంతా కిచెన్ ప్లేస్ అండి. కిచెన్లో నుంచి మనం అవుట్ సైడ్ వెళ్ళడానికి అయితే మనకైతే డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఓపెన్ కిచెన్ అయినా కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే డిజైన్ చేశారు. ఇప్పుడైతే ఓపెన్ కిచెన్ ప్లేస్లో నుంచి మనమైతే ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కనిపిస్తున్న వ్యూ అండి. ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్కి డైనింగ్ ఏరియా ఇచ్చారు. హాల్ ప్లేస్ అంతా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ కూడా 3 door విండో వచ్చిందండి. అలాగే ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడైతే మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇది హాల్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కనెక్టివిటీ ఉండేలాగా ఇచ్చారు. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉండే షెల్ఫ్స్ అయితే మనం చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి 3 door విండో ఒకటి ఇచ్చారు, అలాగే సింగిల్ విండో కూడా ఒకటైతే ఇచ్చారండి మనకి. దీంట్లో నుంచి ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లోనే మనకి ఒకటి వాష్ బేసిన్ కూడా చిన్నది అరేంజ్ చేశారు. వాష్రూమ్ కూడా పెద్దదిగా వచ్చిందండి. ఇప్పుడైతే మనకి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి కనిపిస్తున్న అవుట్ సైడ్ వ్యూ అండి. సైడ్ మనకి కిచెన్, పూజా రూమ్, అలాగే డైనింగ్ ఏరియా కూడా కనిపిస్తోంది. అలాగే హాల్ ఏరియా కూడా చూడొచ్చండి మీకు. హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా పెద్దగా వచ్చిందండి. సైజ్ అయితే మనకి 30x50 సైజ్ అనమాట. ఇదంతా మనకు హాల్లో నుంచి బయటకు వచ్చాక కనిపిస్తున్న వ్యూ అండి ఇదంతా. పార్కింగ్ ప్లేస్ నుంచి సైడ్కి వచ్చాక మనకి ఇదైతే స్టెప్స్ కింద కనిపిస్తున్న ప్లేస్ అండి. ఈ స్టెప్స్ కింద అయితే మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే స్టెప్స్ అన్నీ కూడా మనకి మార్బుల్తోనే ఇచ్చారండి. ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బాల్కనీ ప్లేస్ అండి. ఈ బాల్కనీ ప్లేస్లో మనకైతే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, రెంటెడ్ పోర్షన్స్ ఇచ్చారండి. ఈ హౌస్ కాస్ట్ అయితే 1,20 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ చెప్తున్నారు. 167 యార్డ్స్ ఉంది. ఓనర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇల్లు సేల్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది. ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అలాగే వాళ్ళకి ఇమీడియట్ అర్జెంట్ నీడ్ కూడా ఉందంటండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. హాల్ అయితే సఫిషియెంట్గా వచ్చిందండి. ఇదైతే మనం ఫస్ట్ కిచెన్ చూద్దాము. కిచెన్లో కూడా మనకి చిన్న పూజా రూమ్ అయితే ఇచ్చారు. అలాగే షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చండి కిచెన్లో నుంచి అవుట్ సైడ్కి అయితే వెంటిలేషన్ పరంగా, అలాగే మనకి వాష్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవడానికి ఒకటైతే డోర్ ఇచ్చారండి. బయట సైడ్ మనకి ఇదంతా కూడా వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కిచెన్ డోర్ దగ్గర నుంచి అవుట్ సైడ్ డోర్ ఇచ్చారు కదా, ఆ డోర్ దగ్గర నుంచి కనిపిస్తున్న వ్యూ అండి ఇదంతా కూడా మనకి. హాల్ అయితే కూడా చాలా బాగా ఇచ్చారండి. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. మంచి టీవీ యూనిట్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు. అలాగే మనకి నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే ఒకసారి బెడ్రూమ్ చూద్దాము. ప్రతి రూమ్ కూడా చాలా చక్కగా వచ్చిందండి, స్పేషియస్గానే వచ్చాయి. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారండి.
ఈ పోర్షన్ అయితే మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అని చెప్పాను కదండి. దీంట్లో షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్గా ఇచ్చారు బెడ్రూమ్లో. అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి మనకి. ఇప్పుడైతే బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్నాం, చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా హాల్ వ్యూ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గానే వచ్చింది. సింగిల్ బెడ్రూమ్కి సరిపోయేంత ప్లేస్ ఉంది. చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోతుంది. ఇవైతే రెంటెడ్ పోర్షన్ కదా. రెంట్స్ కూడా మనకి ఇక్కడ 5,000 వరకు సింగిల్ బెడ్రూమ్ అవుతుందండి, నడుస్తుంది. మనకి ఇక్కడ సైడ్ బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ పోర్షన్ నుంచే మనమైతే సెకండ్ పోర్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట ఇది. దీనికి కూడా ఈస్ట్ సైడ్ అలాగే నార్త్ సైడ్ 2 సైడ్స్ కూడా డోర్స్ ఇచ్చారండి. మనకి ఈస్ట్ సైడ్ నుంచి అయితే మనకి మెయిన్ డోర్ లాగా చేశారు. సో దానికే మనకైతే టేక్ వుడ్తో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి హాల్ ప్లేస్ అండి. హాల్ సైడ్ ఇదంతా కనిపిస్తున్న వ్యూ ఇదంతా కూడా మీకు. ఇదంతా కూడా మనకి హాల్లో ఉండే ప్లేస్ అండి. దీనికైతే మనకి హాల్లోనే ఇచ్చారండి వాష్రూమ్ అయితే. కిచెన్లోనే మనకి సపరేట్ పూజా రూమ్ అయితే సపరేట్ చేసి పెట్టారండి, వాల్తో సపరేట్ చేశారు. అలాగే ఇదంతా కూడా మనకి కిచెన్ ప్లేస్ అండి. సేమ్ ఫస్ట్ పోర్షన్లో చూసిన కిచెన్ ఎంత ఉందో ఇది కూడా సేమ్ అంతే ఉందండి. షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్గా ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా మనకైతే ప్లేస్ ఇచ్చారు. సేమ్ ఇందాక ముందు పోర్షన్లో ఉన్నట్టుగానే అవుట్ సైడ్కి డోర్ ఇచ్చారు. అక్కడే మనకి వాష్ ఏరియా, ఇదంతా కూడా వాష్ ఏరియా కిందకి యూజ్ చేసుకోవచ్చండి. చిన్న ఫ్యామిలీస్కి సింగిల్ బెడ్రూమ్ కావాలనుకునే వాళ్ళకి ఈ రూమ్స్ అయితే చాలా చక్కగా సరిపోతాయండి. ఇదంతా కూడా మనకి సెకండ్ సేల్ హౌసేనండి. దీంట్లో అయితే మనకి 2 డోర్స్ ఇచ్చారు హాల్లో. అలాగే మనకి 2 విండోస్ కూడా ఇచ్చారండి. సఫిషియెంట్ ప్లేస్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే వాష్ బేసిన్ ఏరియా అయితే చూస్తున్నారు. హాల్లోనే మనకి టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది బెడ్రూమ్కి హాల్కి కనెక్ట్ అయ్యేలాగా ఇచ్చారు. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ ఒకసారి చూసేద్దాము. బెడ్రూమ్ స్పేసెస్ అంతా కూడా చాలా చక్కగా వచ్చిందండి, స్పేషియస్గా వచ్చాయి. అలాగే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ఇచ్చారు రెంటెడ్ పోర్షన్స్లో కూడా. షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్ షెల్ఫ్స్ అండి. అలాగే దీంట్లో మనకి చిన్న లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదంతా కూడా మనకి బెడ్రూమ్లో నుంచి బయటికి కనిపిస్తున్న వ్యూ అండి. ఫాల్ సీలింగ్ చూడొచ్చు. అలాగే డోర్స్ అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇల్లు అయితే అస్సలు పాడవలేదండి, కొత్త హౌస్ లాగే ఉంది. జస్ట్ మనం ఒకసారి పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. వాష్రూమ్ కూడా మనకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. జస్ట్ ఓపెన్ డోర్ దగ్గర నుంచి కొంచెం ఒక 2 స్టెప్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడైతే మెయిన్ డోర్ దగ్గర నుంచి మనమైతే ఒకసారి అవుట్ సైడ్ బాల్కనీ ఏరియా అంతా కూడా ఒకసారి చూద్దామండి. ఇదంతా కూడా మనకి సైడ్ బాల్కనీ ఇచ్చారు. ఈ సైడ్ బాల్కనీలో నుంచి మనకి 2 పోర్షన్స్కి కూడా కనెక్టివిటీ ఉండేలాగా ఇచ్చారు. హౌస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి.